హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఈ మధ్య కాలంలో అరెస్టులు అనేది సర్వసాధారణం అయిపోయినాయి. ప్రజలకు కూడా అరెస్టులు బాగా అలవాటైపోయినాయి. ఎవరిని కూడా లెక్క చేయట్లేదు. వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. బొక్క ఏమైందిలే, జైలుకి వెళ్తే మహా అయితే వారం రోజులు రిమాండ్ వేస్తారు, మహా అయితే ఇంకో నెల రోజులు ఉంటాము, మా తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేస్తాం, ఇది పెద్ద మ్యాటరా అంటూ కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసుల గురించి చాలా లైట్ తీసుకుంటూ ఉన్నారు. విషయం ఏంటి అంటే, బెదిరింపులకు భయపడతలా జనాలు. కోర్టులన్నా, కేసులన్నా, పోలీసులన్నా చాలా చిన్న చూపు వచ్చేసింది. అసలు ఏముందిలే తొక్క. కేసులు అనేవి ఇంతకుముందు మా చిన్నతనంలో టీవీలు ఎవరో ఒకరి ఇంట్లో ఉంటే దానిపైన ఎగబడి చూసేవారు. అదే టీవీలు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నాయి. టీవీ అనేది నిత్యావసర వస్తువుల లిస్టులోకి వచ్చేసింది. అంటే చాలా చీప్ అయిపోయింది. అలాగే గతంలో కేసులు పెడతా ఉంటే అమ్మో కేసులు, పోలీసులు, మా ఇంట్లో పరువు ప్రతిష్ట అనుకునే వాళ్ళు ఇప్పుడు కేసు అంటే బొక్కలే అనుకుంటున్నారు. అట్లా తయారైంది పరిస్థితి. దీనికి కారణం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంతగా ప్రజల మనోభావాల్ని, ప్రజల యొక్క ధైర్యాన్ని పెంచి పోషిస్తుంది మహానీయులు, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పెట్టిన అక్రమ కేసుల వల్లే ఇటువంటి ఘనత సాధించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వాసులంతా కలిసి. ముఖ్యంగా చెప్పాలంటే కాకాని గోవర్ధన్ గారిని అరెస్ట్ చేసిన కేసు మనందరికీ తెలుసు. కాకాని గోవర్ధన్ గారిని అరెస్ట్ చేయడానికి గల కారణం, మొదట అతను పైన అక్రమ మైనింగ్ కేసు ఒకటే ఉండేది. ఆ తర్వాత అక్రమ మైనింగ్ అనగానే వెంటనే తన పార్ట్నర్స్ అందరికీ బెయిల్ రావడం జరిగింది. సో ఇలా పెడితే బెయిల్ వస్తుంది అనేసి పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసి జైల్లో పెడతానికి గల సెక్షన్స్ వెతికితే అందులో 2-3 దొరికినాయి. అందులో ఒకటేంటి, అక్కడ ఉన్నటువంటి మైనింగ్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టినట్టుగా ఆ సెక్షన్ల కింద కేసులు. రెండోది ఏంటంటే, ఇప్పుడు బ్లాస్టింగ్స్ కోసం వాడటానికి జెలిటన్ స్టిక్స్ అనేవి ఉంటాయి, వాటిని ఎక్కువ మోతాదులో వాడారంటే ఇంకోటి. ఈ విధంగా 2 నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి అతన్ని రిమాండ్ పంపించడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇది కూటమి ప్రభుత్వ కుట్రలో భాగం అంటూ కూడా అందరికీ తెలిసింది. అయితే ఈ విషయంపై కాకాని గోవర్ధన్ వల్ల కూతురు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వెళ్ళారు. ఇది మా నాన్నగారి పెట్టిన కేసు, అక్రమ కేసు. సో ఈ అక్రమ కేసు పైన సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిపించండి. ఒకవేళ మా నాన్నగారు కనుక దోషి అని తెలియదే మాత్రం తనకి తగిన శిక్ష వేయండి, కాదని తెలితే మాత్రం ఎవరైతే దీంట్లో అక్రమ కేసులు పెట్టారో వాడిని శిక్షించండి అంటూ ఒక మెమోరాండం ఇవ్వడానికి వెళ్ళారు. సో అది జరిగింది. ఆ డిప్యూటీ కలెక్టర్కి ఎవరికో మెమోరాండం ఇచ్చారు. కానీ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలే ఇక్కడ హైలైట్ అనమాట. ఏంటంటే, వెళ్ళి మెమోరాండం ఇచ్చి వచ్చేటప్పటికి కొంతమంది తోడుగా రావడానికి ఇష్టపడతారు. రాజకీయ నాయకుడు కూతురు వెళ్ళి మెమోరాండం ఇచ్చినప్పుడు పక్కనే ఉంటే బాగుంటది కదా అని ఆలోచించిన లోకల్ సర్వేపల్లిలో ఉన్నటువంటి చాలా మంది కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆవిడకి తోడుగా వెళ్ళడం జరిగింది. సో ఈ క్రమంలో ఆవిడ పైన కూడా కేసు ఎట్టబెట్టాలి, ఆవిడ చుట్టూ వచ్చిన వాళ్ళ పైన ఎలా కేసు పెట్టాలి అని ఆలోచించిన ప్రభుత్వము వినూత్నమైన కేసును పెట్టడం జరిగింది. అదేంటి, ఇలా చాలా మందితో వచ్చి తను అక్కడ జరుగుతున్నటువంటి విధి విధానాలకు, పనులకు డిస్టర్బ్ కలిగించారు, తద్వారా మేము చాలా నష్టపోయాము, చాలా మంది ఇబ్బంది పడ్డారంటూ వచ్చిన వాళ్ళపైన కేసు పెడతాం జరిగింది. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ కూతురికి తోడుగా వచ్చినందుకు ఇంత సీన్ చేశారు. ఆవిడ చెప్తూ ఉన్నారు, ఎవరికి డిస్టర్బ్ చేయలేదు, మేము ఎలా వెళ్ళామో అలాగే వచ్చాము, నాకు తోడుగా కొంతమంది వచ్చిన మాట వాస్తవమే, కానీ ఎటువంటి అసాంఘిక కలాపాలు కానీ లేదంటే ఎటువంటి దురుసుగా మాట్లాడే సిచ్యువేషన్స్ కానీ అక్కడ లేవు, మేము వెళ్ళి ఇచ్చేసి వచ్చామన్న తరుణంలో కూడా ఎంతో మందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. 10 మంది పైన కేసులు పెడతాం కూడా జరిగింది. అయితే ఆవిడ అంటుందండి, ఒకవేళ సర్వేపల్లి నుంచి నా కోసం వచ్చిన వాళ్ళపైన కేసులు పెడితే రేపొద్దున నెల్లూరు డిస్టిక్ మొత్తం కూడా వస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు? నెల్లూరు డిస్టిక్ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ కేటర్ చాలా గొప్పగా ఉంది. మరి వాళ్ళపైన ఏం చేస్తారు? ఇలా అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా వాళ్ళ తరఫున కూడా మేము పోరాడతాము. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వంలా కనిపించట్లేదు, కక్షపూరితమైనటువంటి ప్రభుత్వంలా కనిపిస్తుంది అంటూ ఆవిడ మాట్లాడటం జరిగింది. సరే ఆవిడేం మాట్లాడిందో వినండి. నాన్న గారి కేసు విచారణ సరిగ్గా లేదని నిన్న జాయింట్ కలెక్టర్ గారిని కలిసి ఆయనకు అర్జీ ఇవ్వడానికి వెళ్ళాము. అయితే ముందుగానే మేము కలెక్టర్ని కలవడానికి వస్తున్నామని చెప్పి తెలుసు కలెక్టర్ గారికి కూడా. వెళ్ళాము, కలిసాము, అర్జీ ఇచ్చాము, మేము చెప్పాలనుకుని చెప్పేసి వచ్చాము. ఎవరిని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదు, ప్రభుత్వాన్ని కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్న పనితీరుని కానీ దూషించలేదు. మేము వెళ్ళాము, మా పట్ల ఈ అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయానికి న్యాయం చేయండి, మీరు న్యాయం చేస్తే చాలు, మీరు మాకు ఏ రకమైన సహాయం చేయబల్ల,
మేము ప్రజల మధ్యన బతుకుతున్నాం. మనది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని టార్గెట్ చేయడం తప్పు. కాబట్టి అది న్యాయం చేయండి అని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. ఒకవేళ మా నాన్నది తప్పైతే శిక్షకి మేము రెడీగా ఉన్నాము. కాకపోతే ఏ రకమైన ఆధారం లేకుండా ఇట్లా చేయడం తప్పు. మనకు ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయని చూపించండి. మేమే గమ్ముగైపోతాము. మీరేం ఇబ్బంది పడబడలేదు. మేము ఇంకేం మాట్లాడడం కూడా అని చెప్పడానికే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మా కోసం చాలామంది వచ్చారండి అక్కడికి. ఇప్పుడు వాళ్ళ లీడర్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అనగానే దానికోసం మేము అర్జీ ఇవ్వడానికి వెళ్ళామని, అర్జీ ఏమైంది, ఎందుకని ఇచ్చారు అని తెలుసుకోవడానికి చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. తీసుకెళ్ళి ఆయన్ని జైల్లో అరెస్ట్ చేసి పెట్టారు. కాకాని పూజితం వచ్చింది. కొన్ని రేపు నా మీద కూడా పెట్టండి. తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళ మీద కూడా పెట్టండి. 2 లక్షల మంది జనాభా ఉన్నారండి నియోజకవర్గం మొత్తం. ఎంతోమంది సర్వేపల్లినే కాదు, మొత్తం నెల్లూరు జిల్లా అంతా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారు. వాటిని సపోర్ట్ చేసే వాటి నాయకులు ఉన్నారు. అందరినీ పెట్టేస్తారా? ఇది ప్రజాస్వామ్యమో ఇంకేమనుకోవాలి? కేవలం అక్కడ వచ్చి నాతో పాటు నిల్చున్నారు కాబట్టి 10 మంది మీద కేసులు పెట్టారు. వాళ్ళందరూ నన్ను సోదరు అనుకొని మా బిడ్డ, మా ఇంటి బిడ్డ ఈరోజు పాపం కష్టపడుతుంది, మనం కూడా ఆ పాప తోడుగా ఉండాలనుకున్నందుకు వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయం అండి? వాళ్ళు ఏమన్నా వచ్చి ఏమన్నా దౌర్జన్యం చేశారా, ఎవరినైనా కొట్టారా, ఏదన్నా కేసులు పెట్టేందుకు ఒక రీజన్ చెప్పండి. ఈరోజైనా వాళ్ళ మీద 10 మంది మీద కేసులు పెట్టేదానికైనా రీజన్ చెప్పండి. కేవలం నాన్న కేసు మీదే కాదు, ఈ కేసు మీద కూడా మేము ఫైట్ చేస్తాము. మా వాళ్ళు ఎవ్వరినీ కూడా ఇలా అన్యాయంగా అరెస్ట్ చేయడానికి కానీ, కేసులు పెట్టి భయపెట్టడానికి కానీ ఇంకా ఒప్పుకోమండి. ఇప్పటి వరకు ఉపేక్షించాం, ఇంక ఉపేక్షించే సమస్య లేదు. విన్నారు కదా, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళేటట్టయితే కూటమి ప్రభుత్వం ఇంతమంది పైన అక్రమ కేసులు ఎలా పెట్టగలుగుతుంది, ఇంతమందిని లోపలేసి సాడిస్టిక్ ఆనందాన్ని ఎలా పొందగలుగుతుందమ్మా? అది కరెక్ట్ కాదు కదా. సో ఒక విధంగా చెప్పాలంటే కోర్టులు, హైకోర్టులు కూడా చాలా సార్లు చివాట్లు పెట్టి క్లియర్ గా లేరు మీరని వారిని మీకు చేతకాక పిచ్చి అరెస్టులు చేస్తున్నారు. 111 BNS 111 యాక్ట్ ఎలా అప్లై అవుతుందని మీరు ఈ కేసులు పెడుతున్నారని ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు సమాధానం చెప్పకుండా, కనీసం సీసీ కెమెరా ఫుటేజీలు కావాలన్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలో పోలీసు వ్యవస్థ మొత్తం కొట్టుమిట్టాడుతుంటే మీరు ఇంకా విధి విధానాలు, ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగబద్ధంగా అని మాట్లాడకండి. అక్రమంగానే జరుగుతాయి ఇక్కడని. వాటిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి అంతే. కాకాని గోవర్ధనే కాదు, ఎంతమంది అయితే అక్రమ కేసుల్లో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళందరికీ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళి రేపటి రోజున కాల్చి కాల్చి సానబెట్టిన కత్తుల్లా తయారవుతారు. కొట్టి 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 సానబెట్టిన కత్తుల్లా తయారవుతారు. తర్వాత వాళ్లే పెద్ద రాజకీయ నాయకులుగా చాలా మందికి బుద్ధి చెప్పే అవకాశం కూడా దొరుకుతుంది అని నేను అనుకుంటున్నా. బుద్ధి చెప్తారని అనుకోవాలి, అంతే కదా. దెబ్బతిన్న పులి ఇప్పుడు మూసుకొని పడుకోని అవకాశం కోసం ఎదురు చూస్తుంది. దొరకగానే తొక్కి పట్టి నార తీస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.